మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి దేవుని యొక్క మాటలు వినడానికి గొప్ప అవకాశమును దయచేసి ఉంటున్నాడు. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 30వ కీర్తనను మనం చేస్తున్నాము. 30వ కీర్తన ఈరోజు 4వ వచనాన్ని మనం చేద్దాం. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇది స్తుతించుట, దేవుని కొనియాడుట, దేవుని పొగుడుట. దేన్ని బట్టి దేవుని స్తుతించుట, దేవుని ఆరాధన చేయుట అన్న దానికి ఈ కీర్తనలో మనకు చాలా కారణాలు కనపడతాయి. ఆ కారణాలు మన జీవితంలో గుర్తించి మనము కూడా ఆయనను స్తుతించుట, కీర్తించుట, ఆరాధించుట, పూజించుట, పొగుడుట, ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు. ఆ ఇక్కడ దావీదు గారు దేన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అంటే, పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి. ఇక్కడ పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము దేవుని నామము. దేవుని నామము అంటే ఏంటి? మనకు బాగా తెలుసు. దేవుని నామము అంటే దేవుడే. సాధారణంగా ఈ నామము అన్నటువంటిది మన యొక్క గుర్తింపును సూచించేటటువంటిది నామము. లేదా ఒక వ్యక్తికి పెట్టేటటువంటిది నామం. ఆ నామము ఏ ఏ ఏ పేరైతే మనం పలుకుతామో ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి మనకు గుర్తుకొస్తాడు. ఇక్కడ పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము, పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము అంటే ప్రైజ్ గాడ్ ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ హిస్ హోలీ నేమ్. అంటే ఆయన యొక్క పరిశుద్ధ నామమును జ్ఞాపకము చేసుకొనవలసి ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఒక పాఠము, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుణ్ణి ఆరాధన చేయుట, కొనియాడుట. అసలు దేవుడు అనే దాన్ని రుజువు చేయడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం, మనకు భూలోకంలో చాలా మంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. అయితే చాలా మందికి ఒక పరిశోధన, నిజమైన దేవుడు ఎవరు 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 దానికి ఒక రుజువు ఏంటంటే, ఎవరికైనా ఈ పరిశుద్ధత అన్నటువంటిది ఉంటే వాళ్ళు దేవునిగా రుజువు చేయబడతారు. బైబిల్లో చాలా మంది అది గుర్తించారు. మరి ముఖ్యంగా దేవుడు తన్ను తాను పరిశుద్ధునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనకు ఆదికాండంలోనే మనకు కనబడుతుంది. ప్రారంభంలోనే దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు. అంటే తాను నివసిస్తున్నటువంటి స్థలములో తాను చేసినటువంటి ఆ ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు. ఎప్పుడైతే 3వ అధ్యాయంలో ఆదికాండంలో అక్కడ పాపము ప్రవేశించిందో, ఇక అక్కడ ఆ పాపమును ఆయన సహించలేకపోయాడు. పాపమును తనలో ఉంచుకొనలేని లక్షణం కలిగినటువంటి వాడు మన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గూర్చి కూడా మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆయన యొక్క పరిశుద్ధతను గురించి 7వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము
చూడండి, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయినటువంటి వాడు. చూడండి, ఈరోజు మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు, ఆయన నిజముగా దేవుడు. చాలా రుజువులలో ఈ లక్షణాలు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనటువంటి వాడు యేసుక్రీస్తు. సరే, ఇప్పుడు దావీదు గారు 30వ కీర్తనలో ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి నేను కీర్తించుచున్నాను అన్న మాట ఆయన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన గుర్తించినటువంటి వాడు. దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన గుర్తించినటువంటి వాడు. ఉదాహరణకు మనకు సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్దపడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగచేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. ఇక్కడ మందసం దగ్గర ఒక వ్యక్తిని దేవుడు మొత్తెను, చంపెను అంటే ఈయన భయపడిపోయాడు. నేను ఎంత సంతోషంగా, ఎంత ఉజ్జీవంగా, ఉత్సవముతో అందరినీ తీసుకొని వెళ్ళి, మందస్సాన్ని నేను ఇష్టపడతాను, నాకు దగ్గరికి మందస్సం కావాలి అని వెళ్ళగా, ఆయన ఈ ఇన్సిడెంట్ చూశాడు. చూసిన తర్వాత ఆయనకు భయం అయిపోయింది. ఎటువంటి భయం అంటే, ఈ దేవుడు ఎటువంటి వాడు. చూడండి, తర్వాత వచనంలో యెహోవా మందస్సమును దావీదు పురములోని తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. అంటే ఇక్కడ దావీదు గారు దేవుని విషయములో దేవుని విషయములో చాలా దేవుడు పరిశుద్ధుడు అని గమనించినటువంటి వాడుగా మనము చూస్తున్నాము. తర్వాత మనం గమనిస్తే 51వ కీర్తనలో కూడా దేవుడు ఎంత పరిశుద్ధుడో దావీదు గారికి బాగా అనుభవము. ఆ 51వ కీర్తనలో తాను చేసినటువంటి తప్పిదము, దానికి ఫలితము, దేవుడే ఈ కార్యాలను జరిగిస్తున్నాడు, దేవుడే ఈ కార్యాలను జరిగిస్తున్నాడు అని గుర్తుపట్టాడు. అందుకనే 51వ కీర్తనలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇక్కడ చూడండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. కేవలము నీకే విరోధము నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడుదువు. దావీదు గారి జీవితంలో పాపమును సహించలేని, పాపమును తట్టుకోలేనటువంటి పరిశుద్ధత మన దేవునిది. ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి కీర్తించుడి. ఇంకొక మాటలో చెప్పాలంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవ్వరు కూడా చూడలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. 1:14, 15
మొదటి పేతురు పత్రికలో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకు మన దేవుణ్ణి మనం స్తుతించాలి? ఎందుకంటే ఆయనకు పరిశుద్ధత. పరిశుద్ధత అన్నటువంటిది ఆయనకున్నటువంటి ఒక స్వభావము, ఒక లక్షణము. ఎంత గొప్ప లక్షణం అంటే ఇక పరలోకములో ప్రస్తుతము 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని రేయింబవళ్ళు వాళ్ళు కొనియాడుతున్నారు, స్తుతిస్తున్నారు. అది గొప్ప లక్షణము. భూమి మీద ఎవ్వరికి కూడా ఆ లక్షణం ఉన్నట్టు మనకు కనపడదు. ఎంత పరిశుద్ధ దేవుడో బైబిల్‌లో చాలా దగ్గరలో మనము చూస్తుంటాము. ఒక మాట మనం చదువుదాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5, 6 వచనాలు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగచేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగచేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగచేయువాడను. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న విషయము మనం ఇక్కడ చూస్తున్నాము. చూడండి, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆ విషయం మనకు ప్రకటన గ్రంథము 15వ అధ్యాయములో 4వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? చూడండి, నీవు మాత్రము పవిత్రుడవు. నీవు మాత్రము పవిత్రుడవు. ఈరోజు మనం ఒక 2 విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు పాపము లేనివాడు. ఇది ఒక్క ప్రామాణికము మిగిలినటువంటి వారిని అందరినీ కూడా కొట్టివేస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడంటే ఆయన పరిశుద్ధతలో పాపము కాలిపోతుంది. ఆయన పరిశుద్ధతలో పాపం కాలిపోతుంది. మనం చూస్తాము నిర్గమకాండములో 25వ అధ్యాయములో ప్రత్యక్ష గుడారమును నిర్మించే విషయంలో దేవాతి దేవుడే వీళ్లకు ఆరాధన చేసుకునే స్థలం లేదు. ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారు, అక్కడ గుడి లేదు. ఇప్పుడు ఈ అరణ్యంలో వారికి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషే గారికి చెప్పినప్పుడు ప్రారంభము నుండి చివరి వరకు అన్ని విషయములలో పరిశుద్ధత 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 పరిశుద్ధత, అన్ని పరిశుద్ధంగా ఉండాలి. బలిపీఠము బలిపీఠము ఎంత పరిశుద్ధత అంటే దానిని 7 రోజులు పవిత్రపరచాలి. గొర్రెల మేకల రక్తంతో దాన్ని పవిత్రపరచాలి. ఎంతగా పవిత్రపరచాలంటే ఆ బలిపీఠాన్ని ముట్టుకుంటే పరిశుద్ధులు అవుతారన్నంత పరిశుద్ధత. మరియు ఆ అర్పణలు అంటే ఆ బలులు తీసుకొని వచ్చేటటువంటివి కూడా పరిశుద్ధత కలిగినటువంటి బలులు. మరియు అక్కడ లోపల ఆ దీపస్తంభానికి ఉన్నటువంటి దీపాలు వెలిగించాలి అంటే పరిశుద్ధమైనటువంటి ఒలీవ నూనె. మరియు ఆ సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు అది పులిసిన పిండితో కాక పులియని రొట్టెలు అంటే పరిశుద్ధమైనటువంటి రొట్టెలు, పరిశుద్ధమైనటువంటి బలిపీఠము,
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, యాజకులు వేసుకున్నటువంటి వస్త్రాలు పరిశుద్ధమైనటువంటివి. సో అన్ని పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత అని, అంటే మన దేవుడు ఎంత పరిశుద్ధతను కోరుకుంటాడో మనము ఆ వాక్యంలో మనము చూస్తాం. ఆయన నిర్గమకాండంలో ఈ విధంగా, నేను పరిశుద్ధ 29వ అధ్యాయంలో 43వ వచనాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 29వ అధ్యాయము 43. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసి కొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నా మహిమ వలన అది పరిశుద్ధపరచబడును. అంటే చూడండి, ఇప్పుడు ఈ స్థలము దేవుని మహిమ వలన, ఈ ప్రత్యక్ష గుడారము దేవుని మహిమ వలన అది పరిశుద్ధపరచబడుతుంది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన స్తుతులకు అర్హుడు. ఇప్పుడు మనం ఏదైనా ఒకరిలో ఒక మంచి క్వాలిటీ ఉందనుకోండి, ఆ క్వాలిటీని మనము అనేకులకు మనం చెప్పడానికి ప్రయత్నం మనం చేస్తుంటాం. ఆ వ్యక్తికి చాలా తెలివి ఉంది, లేదా ఆ వ్యక్తికి చాలా బలం ఉంది, అసలు ఈ ఊర్లోనే అంత బలం లేదు, లేకపోతే మన పిల్లలు చదువుకుంటాం కాలేజీలో, మా పిల్లలు కాలేజీలో ఫస్ట్. సో ఆ ఫస్ట్ వచ్చిన దాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాము, అనేకులకు చెప్తుంటాము. వాళ్ళు కూడా అవార్డ్స్ ఇస్తుంటారు, మెడల్స్ ఇస్తుంటారు, పబ్లిసిటీ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఒక గొప్ప తలాంతు లేకపోతే ఒక పొటెన్షియల్ ఉంది అని సాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఈ ఒక్క పదము భూమి మీద ఎవరికి కూడా ఇది సరిపోదు. ఏంటి? పరిశుద్ధత. ఈ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణము మనకి ఎవ్వరికి కూడా లేదు. ఎవరున్నారు ఈ పరిశుద్ధత కలిగినటువంటి వారు? భూమి పుట్టినది మొదలుకొని చివరి వరకు పరిశుద్ధత కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక్కడే ఒక వ్యక్తి, ఆయననే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఇంకా ఎంతగా ఆయనను పొగడాలి, ఎంతగా మనం ఆరాధించాలి, మన దేవుని బట్టి మనం ఎంతగా అతిశయించాలి. మనం చాలా, అంటే నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. నీ దేవుడు ఎట్లయ్యాడు? పరిశుద్ధుడు గనుక నా దేవుడు. 25వ అధ్యాయం నిర్గమకాండంలో 8వ వచనంలో చూడండి. 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఐ వాంట్ హోలీనెస్ బికాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడను, నేను వారిలో నివసించున్నట్లు వారు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు పరిశుద్ధుడు. ఆయన కోరుకునేటటువంటివన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. దావీదు గారు ఆ పరిశుద్ధతను అనుభవించినటువంటి వాడు. దేవుని యొక్క పరిశుద్ధతను అనుభవించి, నాలో కూడా అటువంటి పరిశుద్ధత కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి దావీదు గారు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయము, లేదా కడగబడిన హృదయము, లేదా పరిశుద్ధంగా ఉన్నటువంటి హృదయము నీకు ఇష్టమైనటువంటి బలులు, నీకు ఇష్టమైనటువంటి బలులు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఇంకొకటి పరిశుద్ధమైనటువంటి అగ్ని. అగ్ని కూడా పరిశుద్ధమైనటువంటివి. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని పరిశుద్ధమైనటువంటిది. ఇది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి అగ్ని. కొంతమంది ఇద్దరు అన్య అగ్ని తీసుకుని వచ్చారు. ఆ పరిశుద్ధమైనటువంటి అగ్ని వారిని కాల్చివేసింది. అంటే ఇంత పరిశుద్ధతలో పాపం అన్నటువంటిది
నిలబడదు, నిలబడలేదు, కాలిపోతుంది. కనుక ఇంత పరిశుద్ధత ఆయన మన దేవుడు కలిగి ఉన్నాడు. 2 కొరింథీలో 5వ అధ్యాయములో 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరగనటువంటి వాడు యేసుక్రీస్తు. హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. నీ కనుదృష్టి అంటే, నీ కనుదృష్టి అంటే దేవుని యొక్క కనుదృష్టి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా. చూడండి, దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనటువంటిది దేవుని యొక్క కనుదృష్టి. దేవానికి వందనాలు. నీ పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి, నీకున్నటువంటి ఈ లక్షణమును బట్టి దేవానికి వందనాలు. ఈ ఒక్క రుజువుతో నిజమైన దేవుడు రుజువు చేయబడుతున్నాడు. ఈయననే నిజమైన దేవుడు. ఎందుకు ఈయననే నిజమైన దేవుడు? ఈయనకున్నంత పరిశుద్ధత ఇక ఎక్కడ కూడా లేదు. ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మలాకి గ్రంథంలో, యెషయా గ్రంథంలో మీరు అర్పణలను తీసుకొని వస్తే పరిశుద్ధమైనటువంటివే నేను తీసుకుంటా, మీరు కుంటివి, గుడ్డివి, దొంగతనం చేసి తీసుకుని వచ్చినటువంటి అర్పణలు నేను తీసుకోను. చూడండి ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల నుంచి ఆయన పరిశుద్ధతను కోరుకుంటాడు. మనకు కనపడుతుంది, ప్రభా ఎట్లో కదా ఇట్లు కానుకలు ఇస్తే సరిపోతుంది, ఏం చేసైనా కానుకలు తీసుకుని వస్తే నీకే కదా, నీకే కదా ఇచ్చేది, నీ నామంలోనే కదా ఇచ్చేది, నీ పేరే కదా గణపరచబడేది, ఇదిగో ఇక్కడ ఇంత డబ్బు వచ్చింది, ఇంత అర్పణలు ఇచ్చారు అంటే, లేదు లేదు లేదు, నేను పరిశుద్ధుడను కనుక మీ అర్పణలు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఏ విధంగా అయితే పరిశుద్ధమైనటువంటి స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో నేను నివసిస్తాను అన్న దేవుడు, క్రొత్త నిబంధనలో 1 కొరింథీ 3:16 ప్రకారము నేను మీ దేహములలో నివసించడానికి ఇష్టపడుతున్నాను, మీ హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాను. మరి దేవుడు నివసించాలంటే అక్కడ అన్నీ ఏముండాలి? పరిశుద్ధమైనటువంటి వస్తువులే ఉండాలి, పరిశుద్ధమైనటువంటి కార్యములే జరగాలి, పరిశుద్ధమైనటువంటి యాజకులే అక్కడ ఉండాలి కదండి. గనుక దేవుడు నాలో నివసిస్తున్నాడు అని ఎలాగ చెప్పగలం మనము? దేవుడు నా హృదయంలో ఉన్నాడు అని ఏ విధంగా చెప్పగలం మనము? మన హృదయము పరిశుద్ధతను మనము కోరుకున్నప్పుడు, మన హృదయ పరిశుద్ధత యందు మనకు శ్రద్ధ నిలిపినప్పుడు దేవుడు మనలో నివసించగలడు. దేవుడు నివసించగలడు. దేవుడు ఎక్కడనో, మనం దేవుణ్ణి ఎక్కడనో పెట్టి నేను దేవుణ్ణి ఆరాధన చేస్తాను అన్నటువంటిది అక్షరం అవుతుంది, అన్నటువంటిది విగ్రహారాధన అవుతుంది. ఒక దగ్గర దేవుని పెట్టి మేము ఇక్కడికే వచ్చి దీన్నే ఆరాధన చేస్తాము అన్నామనుకోండి, అది విగ్రహారాధన అవుతుంది. దేవుడు అంతటా ఉన్నవాడు. మరి ముఖ్యంగా ఆరాధన చేసే వారి హృదయాలలో ఆయన నివసించడానికి ఇష్టపడుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనము దేవుని మహిమపరచాలి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధి నిలువలేరు,
పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. మన దేవుడు, మన దేవుని స్వభావం చూడండి, లక్షణము. దేవుడు ఎట్లా మనం దేవుణ్ణి ఆ దేవుని ఆనందపరచాలి, సంతోషపరచాలి అంటే పరిశుద్ధంగా జీవించుటయే దేవునికి ఆనందము, దేవునికి మహిమ, దేవునికి కీర్తి. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము కొనియాడుతున్నామంటే, ఈ కొనియాడే మనిషి కూడా పరిశుద్ధత విషయంలో ఆలోచన కలిగినటువంటి వాడు. దావీదు గారు, ఆయనకు పరిశుద్ధత ఏంటో తెలుసు. ఎప్పుడు తెలిసి వచ్చింది? ఆయన పరిశుద్ధతను చూచినప్పుడు తన పరిశుద్ధతను గుర్తుకొచ్చింది. నేను ఎటువంటి వాడను, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఎందుకు ఆ ఉజ్జా చనిపోయాడు, మరి నేను ఆయన దగ్గరికి ఎట్లా పోగలను, ఆ మందస్సం దగ్గరికి ఎలాగ పోగలను? ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుడు! అంతకుముందు ఫిలిస్తీయులు కూడా ఈ మందస్సాన్ని తీసుకొని పోయి వాళ్ళ గుడిలో పెట్టుకున్నారు. వాళ్ళ గుడిలో ఒక వైపు విగ్రహము, వాళ్ళ వాళ్ళ దేవుడు, ఇంకొక వైపు మందస్సాన్ని పెట్టారు. నెక్స్ట్ డేకి ఆ విగ్రహము ఆ మందస్సం ఎదుట సాష్టాంగపడింది. నెక్స్ట్ డేకి ఆ విగ్రహము పగిలిపోయింది. అంటే అక్కడ దేవుడు అటువంటి విగ్రహారాధన దగ్గర దేవుడు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. వాళ్ళకు అర్థం కాదు, ఈ దేవుడు ఎటువంటి వాడు, మేము ఏదో దేవుని ఏదో ఒక దేవుడు, అందరి దేవుళ్ళు మంచోళ్ళే కదా, మా దేవునితో పాటు మీ దేవుని కూడా మేము పెట్టుకుంటాము అనే ఆలోచన ఉన్నది ఫిలిస్తీన్లకు. కానీ లేదు లేదు, నా మహిమను నేను ఎవ్వరికి కూడా చెందనీయను. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే పరిశుద్ధుడు. ఒక్కడే దేవుడు, ఒక్కడే పరిశుద్ధుడు గనుక ఆయన స్తుతికి, మహిమకు, ఘనతకు, కీర్తనలకు పాత్రుడు. దావీదు గారు దాన్నే స్తుతిస్తున్నాడు, ధైర్యంగా స్తుతిస్తున్నాడు. ఆయన ఆయన దానిలో, ఆయన పాటలన్నిటిలో, ఆయన రాసినటువంటి వాటన్నిటిలో దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం. దేవుని యొక్క గొప్పతనము ఆయన యొక్క పరిశుద్ధతలో ఉన్నట్టు మనము ఈ వాక్యములో మనము చూస్తున్నాం. గనుక ఈరోజు ఆ ఒక్క పాఠాన్ని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. 30వ కీర్తనలో 4వ వచనంలో మనం చదివినటువంటి వాక్యము, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి కీర్తిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. కనుక మన దేవుడు పరిశుద్ధుడు. మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు, నాలో పాపము ఉందని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసినటువంటి యేసుక్రీస్తు, ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. పరలోకంలో ఇంతకుముందు మనం చదివాం కదా, 5వ అధ్యాయంలో 5వ కీర్తనలో, డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. డాంబికులు అంటే గర్వించేవారు. పరలోకంలో మొట్టమొదటి పాపం గర్వమే కదా. అపవాది మనస్సులో గర్వం వచ్చేసింది. మనస్సులో గర్వం వచ్చేసింది. దేవునితో సమానంగా, దేవుని కంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకున్నటువంటి వాడు దేవుని సన్నిధిలో ఉండడానికి వీలు లేదు. పరలోకము పరిశుద్ధతతో నింపబడి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు వీళ్ళు ఎవరు అంటే, వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను కడుగుకొని రక్షణ పొందినటువంటి వారు పరిశుద్ధులు. పరిశుద్ధులే పరలోకములో ఉంటారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము. అందుకనే ఈ సంఘానికి ఇంకొక పేరు పెట్టబడింది, హోలీ సిటీ, పరిశుద్ధమైన పట్టణము. పరలోకంలో పరిశుద్ధమైనటువంటి పట్టణము, పరిశుద్ధ దేవుణ్ణి కొనియాడుతున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
భూమి మీద వెతికిన ఏ మనిషిలో కూడా కనపడినటువంటి లక్షణము ఈయన దగ్గర ఉన్నది. ఈయననే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అంత గొప్ప పరిశుద్ధ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవుని స్తుతిద్దాము. నంబర్ 1. ఆ పరిశుద్ధ దేవుడు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేద్దాం. వాక్యమైన ప్రభా, జీవం కలిగినటువంటి దేవా, ఈ మాటలను ప్రభా మా అందరిలో ఫలింపచేయము. ప్రభా, నీ రక్తములో మమ్మల్ని కడిగి, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభా మమ్మల్ని కడిగి, నీవు మాలోనే ఉండి ప్రభా నీలాగా మమ్మల్ని చేయమని, మేము ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.